హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలు చేశాను, చాలాసార్లు చెప్పాను సర్జరీస్ అని. చాలామంది కొంతమంది ఫోన్ చేసేసి అంతటితో ఆగిపోతున్నారు, కొంతమంది వస్తున్నారు ఫ్రెండ్స్. రీసెంట్గా అద్భుతమైన రెండు సర్జరీలు చేయించాను ఫ్రెండ్స్. అసలు అది ఎక్కడ కూడా 4-5 హాస్పిటల్ తిరిగితే ఎక్కడ కూడా రిజెక్టెడ్ చేసిన ఫ్రెండ్స్. అసలు నేను కూడా తను బ్రతుకుతాడు, ఆ సర్జరీ సక్సెస్ అవుతుందని అనుకోలేదు. కాకపోతే కాన్ఫిడెన్స్తో ఒకసారి తీసుకొని రండి అమ్మ అని చెప్పాను. వాళ్ళు 1 ఎకరం అమ్మైనా సరే సార్ మా ఫాదర్ని బ్రతికించండి అని వాళ్ళ పాప ఎంతో ఏడ్చింది. అతను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, హెచ్ఐవిలో కాదు ఫ్రెండ్స్, ఎయిడ్స్లో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దాదాపు 5 హాస్పిటల్ రిజెక్ట్ చేశారు, చేయరమ్మా ఇతని మీద డబ్బులు పెట్టకండి, ఇది చేసినా సక్సెస్ కాదని చెప్పేసి. ఆ టైంలో వాళ్ళ పాప యూట్యూబ్లో నా నెంబర్ చూసి ఏడ్చింది. సార్, మనీ కోసం ఏం ప్రాబ్లం లేదు, అవసరం అనుకుంటే మా ఫాదర్ కోసం 1 ఎకరమైన అమ్మి పెడతామన్నారు. అవసరం లేదమ్మా, ఎకరాలు ఏం అమ్మాల్సిన అవసరం లేదు, ఒకసారి అయితే తీసుకొని రండి, నన్ను నమ్మి నేను చూపిస్తాను అని చెప్పాను. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. అసలు నేనే ఆశ్చర్యపోయినా. నాకు పైకి వాళ్ళకి ఏదో ధైర్యం చెప్పాను, కానీ బ్రతుకుతానని ఆశ నాకు లేదు ఫ్రెండ్స్. అలాంటి సర్జరీని సక్సెస్ చేసి ఎక్స్పర్ట్ డాక్టర్లను పిలిపించి సక్సెస్ చేయించి చూపించాం ఫ్రెండ్స్. ఇప్పుడు అద్భుతంగా ఉన్నాడు అతను, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే రికవరీ కానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సర్జరీ కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అంటే హెర్నియా కావచ్చు, లేకుంటే ఆడవాళ్ళు అయితే గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఉంది, ఎవరు తీయట్లేదు అనుకున్నారు కావచ్చు, లేదు ఏమైనా స్టోన్స్, కిడ్నీలలో రాళ్ళు లాంటివి ఏమైనా రావచ్చు, ఏదైనా సరే మాకు సర్జరీ నిజంగా నీడ్ ఉంది సార్ కానీ బయట చేయట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక్కసారి నమ్మండి, ఒకసారి వచ్చి కలవండి. మీరు దానికి ఇంత దూరం ఫస్ట్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సాప్లో మీకున్న రిపోర్ట్స్ అవి పంపిస్తే నేను సంబంధిత హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి అసలు అది ఎలా అవుతుందా కాదా, అయితే ఎంత అవుతుంది ఏందనేది నేను మీకు అంత ఫోన్లోనే ఇచ్చేస్తాను. ఒకసారి లేదా మీరు ఆ క్లయింట్ని తీసుకురావడం ఇబ్బంది అయితే మీకు సంబంధించిన వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకుని ఒకరు వస్తారు, ఎవరైనా ఒకరు వచ్చి నన్ను కలవండి. ఫ్రెండ్స్, చూస్తూ ప్రాణాలను పోగొట్టకండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కేర్ టేకర్స్ ఉంటే దయచేసి చూస్తూ వాళ్ళ బాధను, వాళ్ళు పడుతున్న పేరును చూస్తూ ఉండకండి ఫ్రెండ్స్. డబ్బుల కోసం ఆలోచించకండి, ప్రాణం ముఖ్యమైంది. ఒకసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అన్ని దగ్గర నుండి చేయిస్తున్నాను. పాజిటివ్ అనే వ్యక్తి బ్రతకాలి ఫ్రెండ్స్, అందరిలాగే అన్ని హక్కులు ఉన్నాయి, బ్రతికే హక్కు ఉంది. రేపు పొద్దున తనకు పిల్లలు ఉండొచ్చు, ఆ పిల్లల్ని పెంచి పెద్దగా చేయాలి, వాళ్ళు చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఎంత ఉంది ఫ్రెండ్స్. అయితే ఎలాగ చచ్చిపోయేవాడు కదా అని చీప్గా చూడకండి ఫ్రెండ్స్, తీసేయకండి. నార్మల్ పర్సన్ అయినా చనిపోతాడేమో కానీ పాజిటివ్ ఖచ్చితంగా చనిపోడు, నేను రాసిస్తా కావాలంటే. ఎందుకంటే అద్భుతమైన ఏఆర్టీ మందులు వాడుతున్నారు, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవిని కంట్రోల్ చేసే మందులు వాడుతున్నారు, ఇంకేది తన దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి నిజంగా ఎవరైనా అలాంటి సర్జరీ నీడ్ ఉంది, చేస్తే బతుకు అనుకునే వాళ్ళు ఉంటే ఒక్కసారి నా దగ్గరికి నన్ను మీరు నా దాకా వస్తే అక్కడి నుండి నేను తీసుకెళ్తాను. పాజిటివ్ ఆ బాధ ఏంటి, ఆ పెయిన్ ఏంటి అనేది మాకు తెలుసు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్.